ఇప్పుడు మీ భూములు పోతే మీ పరిస్థితి ఏంది? ఏం లేదన్న మేము పోరాడే వరకు మేము పోరాడతాం, మా శాయశక్తిలో మేము కొట్లాడతాం. భూములు పోతే ఏముంది, మా జనాల అమాయకులు అందరూ వేరే పని ఏం తెలియదు, ఊరేసుకొని చచ్చిపోతారు. అప్పుడు రేవంత్ రెడ్డి వస్తాడా, ఏ రెడ్డి వస్తాడా, మరి మమ్మల్ని కాపాడడానికి ఎవరు వస్తారో మాకు తెలియదు. ఇట్లా పేదవాళ్ళ భూముల మీద పడితే ఏమొస్తుంది? ఏమొస్తుందన్న, ఇప్పుడు ఆయనకి గ్రౌండ్ రియాలిటీ అర్థమైపోయింది. 3 ఏళ్ళు అయింది, నేనేం చేయలేదు, మళ్ళీ జనాలు నాకు సిగ్గుంటే కూడా ఎవడు ఓటేయడు. ఏం చేద్దాం, ధనధన ఇక్కడెక్కడ పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ భూములను లాక్కుందాం, బినామీల పేరు మీద రిజిస్టర్ చేయించుకుందాం, భూములను లాక్కొని 5 ఏళ్ళ తర్వాత ఓడిపోయినా సరే. ఎన్ని ఎకరాలు పోతుంది? మా దగ్గర మొత్తం మా గ్రామం పక్క గ్రామం కలిసి 1200 ఎకరాలు అవుతుందన్న. మొత్తం 1200 ఎకరాలు మొత్తం వ్యవసాయ భూములే. మీ యువతకు అర్థమవుతా ఉంటది, ఫీల్ అవుతలేరా కాంగ్రెస్ ఎందుకు ఓటేసాం రా అని ప్రజలు? సిగ్గుపడుతున్నా. ఇప్పుడు ఇట్లా పైకి ముఖం పెట్టి ఉంచుకుంటాం చూడు, ఇట్లా ఉంచుకుంటే మన ముఖం మీద మనకే పడుతుంది కదా, సేమ్ అట్లే అయింది యువతకు మొత్తం. అంతే. జియో 46 ఏదో చేస్తారు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని చెప్పి అందరు కలిసి ఓట్లు వేయించారు ఊర్లలో. చెప్పు తీసుకొని కొట్టుకున్నట్టు అయింది, మా చెప్పు మేము తీసుకొని కొట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు మీరు యువత అందరు కలిసి ఆ రోజు కాంగ్రెస్ ఓటేపించారు, ఇప్పుడు ఏమంటారు అందరు? ఏమంటారు, మీరు చెప్పినందుకు మేము ఓట్లు వేసినాము, మా భూములని పోతున్నాయి, మరి ఇప్పుడు మీరు ఏం చేస్తారని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఆన్సర్ చేసే పరిస్థితి కూడా లేదు. మీ సొంత జిల్లా కదా, మీ సొంత జిల్లా అని కొంచెం ప్రేమ అని ఉండాలి కదా, మీ భూమిలో గుంజుకుంటే ఎట్లా? ఇంటి దొంగ ఈశ్వరుడు కూడా దొరకబట్టాడు కదా, మా దగ్గరకు వచ్చి మా భూములు మమ్మల్ని గుంజుకుంటున్నాడు. ఇవాళ భూమి అంటాడు, రేపు ఊరు గుంజుకుంటాడు. మేమేం చేసే పరిస్థితి లేదు. ప్లస్ ఇప్పుడు ఈయన ఎప్పుడైతే ఈయన రాజకీయం స్టార్ట్ చేసిండో, ఎప్పుడైతే ఈయన సీఎం అయ్యిండో, కన్స్ట్రక్షన్ అనేదే లేదు, మొత్తం డిస్ట్రక్షనే, మొత్తం కూలగొట్టడు తప్ప ఇంతవరకు ఏడొక ఇటుక పెట్టింది లేదు, ఏడొక పని చేసింది లేదు. జనాల్ని మోసం చేసి మబ్బు పెట్టి రైతు బంధు ఎగ్గొట్టుడు, ఆడపిల్లలకు బంగారం ఇస్తా అన్నాడు, స్కూటీలు ఇస్తా అన్నాడు, పింఛన్లు పెంచుతా అన్నాడు, ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేడు. మొత్తం జనాల్ని ముంచిండు నిండా. 1% కాదు అసలు. ఆయన మా దగ్గర కోట్లకు అడిగి వచ్చినా కానీ ఎంటవాడు కొడతారు యువత, ఎవ్వడు కూడా రావద్దు. అదే ఆయన భ్రమ. ఇక ఆయన ఏదో ఊహాల బతకనియండి, కళలు అంటున్నాడు. అద్భుత కళలు కనబడాలని కథలు దిగవాలి. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే మీ ఊరు పరిస్థితి? కేసీఆర్ అనేటైన తెలంగాణ కోసం పోరాడి తండ్రి లాంటాడు తెలంగాణకి. ఆయన ఉద్యమంలో పోరాడి తెలంగాణ తెచ్చి ఇప్పుడు మొత్తం తెలంగాణకు ఆయన తండ్రి లాంటాడు. ఆయన ఒక పెద్ద దిక్కులాగా, నా పిల్లలు నా ప్రజలు అని ఇన్ని రోజులు మా అందరికీ మంచి చేసిండు. రైతులకు కానీ స్టూడెంట్స్కి కానీ ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే చూసిండు. ఆయన తెలంగాణ ప్రజలు నా ప్రజలు అనుకొని ఆయన కష్టపడి మా అందరి కోసం మంచి చేసిండు తప్ప ఏ రోజు ఇట్లాంటి దారుణాలు చేయలేదు. ఇట్లాంటి భూములు లాక్కోవడం కానీ, ఆయన భూములు మార్పు కోరుకున్నారు. మార్పు అంటే ఇక 10 ఏళ్ళు నేను చూసాను కదా, కొత్త మొక్కం చూద్దాం అన్నట్టు వేరు. ఎట్లా ఉంది మరి కొత్త మొక్కం? మంచిగా చెంప మీద కొట్టుకున్నట్టు ఉంది మాది, మాకు అద్భుతంగా ఉంది. మళ్ళీ గుర్తొస్తానా మీ యువతకు కావచ్చు, మీ అందరికి, ప్రతి ఒక్కరికి, ప్రతి గల్లీలో ప్రతి ఇంటిలో కేసీఆర్ పాటనే, కేసీఆర్ మాటనే.